హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు గజానా క్రియేషన్స్. మన ప్రస్తుతం వచ్చేసి పెర్కిట్లోని శ్రీ వర్ధిని కలర్స్ దగ్గర అవుతున్నాం. ఇది ఎక్కడ అంటే మన పెర్కిట్ బస్ స్టాండ్ నుంచి మెట్పల్లి వెళ్లే రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది. మీరు ఒకసారి అయితే గణపతి అయితే వచ్చేసినాయి, ఒక్కసారి అయితే చూపిస్తా, చూసేయండి. మన ప్రస్తుతం వచ్చేసి శ్రీ వర్ధిని కలర్స్ దగ్గర అవుతున్నాం పెర్కిట్ లో. మీరు ఇక్కడ డిస్ప్లేలో గణపతి చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు అయితే ఒక 13 ఫీట్లు అయితే ఉంటది. మస్తుంది గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో అయితే ఆర్చ్ ఉన్నది. 6 చేతులు అయితే ఉన్నాయి గణపతికి. ఇక్కడ హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి బొట్ట అనేది హైలైట్ అని చెప్పాలా. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మన శంకరుడు టైప్ ఉన్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో అయితే ఈగలు ఇచ్చిండు, మస్తున్నది బ్యాక్గ్రౌండ్. మీరు ఇక్కడ శేషనాగ్ అయితే అటు ఇటు ఇచ్చేసిండు, మస్తున్నది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రియల్ టైప్ పులి చర్మం టైప్ అయితే కొడుతుంది గణపతి. మస్తున్నది గణపతి. దాదాపు అయితే వచ్చేసి ఒక 10 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా గణపతులు అయితే ఉన్నాయి, మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మన శ్రీరాముని అవతారంలో ఉన్న గణపతి. దాదాపు అయితే హైట్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, శ్రీరాముడు అయితే ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా అయోధ్య అయితే ఇచ్చారు, మస్తు ఉంది గణపతి. బుకింగ్ కూడా చూసుకోవచ్చు, ఫేస్ కట్ కానీ ఎంత నీట్గా ఉందో. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మన సింహాసనం పైన కూర్చున్న గణపతి. దాదాపు అయితే హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫేస్ కట్ ఎంత నీట్గా ఉందో. మన బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు అయితే ఇచ్చేసారు, మస్తుంది గణపతి. ఇక్కడ కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎంత నీట్గా చేసారు ఒకసారి అయితే చూసేయండి. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. దాదాపు అయితే వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది, మస్తుంది గణపతి. పంచ కూడా డిజైన్ ఇచ్చేసారు, మస్తుంది. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే శివుని రూపంలో ఉన్న గణపతి. దాదాపు అయితే ఒక 5 ఫీట్స్ ఉంటుంది. మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు, ఎంత నీట్గా ఉందో. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు బాలకృష్ణుడి టైప్ ఉన్న గణపతి. దాదాపు అయితే ఒక 11 ఫీట్లు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో కూడా శేషనాగ్ ఇచ్చేసారు, మస్తుంది గణపతి. ఇక్కడ కింద కూడా చూసుకున్నట్టయితే మనకు లింగం పైన అయితే కూర్చున్నది. లింగం కూడా చూసుకోరు, ఎంత డీటెయిలింగ్ కూడా కలరింగ్ అని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా, మస్తుంది గణపతి. చూసుకున్నట్టయితే శంకరుడి రూపంలో ఉన్న గణపతి. చందమామ పైన అయితే కూర్చున్నది, మస్తుంది గణపతి. దాదాపు అయితే ఒక 3 ఫీట్స్ ఉంటుంది. ఇది కూడా సేమే, కానీ కలర్ మాత్రం చేంజ్ అని చెప్పాలా. ఈ గణపతి చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. దాదాపు అయితే ఒక 3 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నెమిలి కూడా ఇచ్చేసారు, మస్తుంది గణపతి. ఇది కూడా సేమ్ యాజ్ డీస్ అదే, కానీ కలర్ చేంజ్ అని చెప్పాలా. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మన ముంబై స్టైల్ చింతామణి గణపతి అని చెప్పుకోవాలా. చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి ఆర్చ్ ఇచ్చేసారు. ఇటు రాముడు, అటు సీత అయితే ఇచ్చేసారు, మస్తుంది గణపతి. ఒకసారి అయితే బొట్టు కళ్ళు చూసుకోరు, ఒక్కసారి ఎంత నీట్ ఉందో. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు మహారాజా సిట్టింగ్. దాదాపు అయితే ఒక 5 ఫీట్స్ ఉంటుంది. ఇవి అటు ఇటు చూసుకున్నట్టయితే సింహాలు అయితే ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆర్చ్ వచ్చేది ఉంది, మస్తుంది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అటు ఇటు రియల్ టైప్ అయితే కండు అయితే ఇచ్చేసారు, మస్తుంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మన శ్రీరాముని టైప్ ఉన్న గణపతి. మనకు రథం పైన అయితే వెళ్తున్నది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే చింకన్ అయితే ఇచ్చేసారు, చేతిలో బాణం అయితే పట్టుకున్నది, మంచి ఉంది గణపతి. ఒకసారి అయితే ఫేస్ కట్ చూపిస్తా, చూసుకోరి ఎంత నీట్గా ఉందో, మస్తుంది గణపతి. దాదాపు అయితే హైట్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు లాల్ బక్షా రాజా ముంబై స్టైలు. ఒకసారి అయితే ఫేస్ కట్ చూడరి, కళ్ళు ఎంత నీట్ గా కనబడుతున్నాయో, మస్తుంది గణపతి. కలరింగ్ లో కూడా మన పంచ అనేది ఆరెంజ్ ఇచ్చేసారు. ఇక్కడ అయితే గద కూడా ఇచ్చేసారు, మస్తుంది గణపతి. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ మనకు లాల్ బక్షా రాజా టైపు. దాదాపు అయితే ఒక 12 ఫీట్లు ఉంటుంది, మస్తుంది గణపతి. మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఫేస్ కట్ ఇది పెద్ద సైజ్, మస్తుంది గణపతి. ఇంకా బుకింగ్స్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేసేయండి మీరు. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. చెట్టు పైన కూర్చున్నది, మస్తుంది గణపతి. మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ నెమ్లికి ఇచ్చేసారు, మస్తుంది గణపతి. ఫేస్ కట్ కూడా చూసుకున్నట్టయితే ఎంత నీట్ ఉందో, ఒకసారి అయితే చూసారు, మస్తుంది గణపతి. మరి ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు మహారాజా టైప్ ఉన్న గణపతి. దాదాపు అయితే ఒక 5 ఫీట్స్ ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అయితే మొత్తం అది ఇచ్చేసారు, మస్తుంది ఆర్చ్. ఇక్కడ చూసుకున్నట్టయితే అటు ఇటు సింహాలు అయితే ఇచ్చేసారు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా గణపతి. మరి ఇది చూసుకున్నట్టయితే మన అగ్గిపెట్టేసుకొని కూర్చున్న గణపతి. దాదాపు అయితే హైట్ వచ్చేసి ఒక 4.5 ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సిద్ధి బుద్ధి టైప్ అయితే ఇచ్చేసారు, మస్తుంది గణపతి. అంతేకాకుండా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే
ఒక హాఫ్ ఫీట్ నుంచి 3 ఫీట్స్ వరకు గణపతులు కూడా చిన్న చిన్న గణపతులు ఉన్నాయి. మనకు హోల్సేల్ రేట్లో కూడా ఇచ్చేస్తాడు అన్న. ఒకసారి అయితే చూసుకోవచ్చు. మీకు హాఫ్ ఫీట్ కూడా ఉన్నాయి, మనకు షాప్లలో కూడా తీసుకోవడానికి అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయకుంటే చేసేయండి. శ్రీ వర్ధిని కళ ఆర్ట్స్, ఇది పెరిగిట్లో అయితే లొకేట్ అయి ఉన్నది. మీరు ఒక్కసారి అయితే వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.